Current electricity law problems లో first problem ఏంటి a 10 ohms thick wire is stretched so that its length becomes 3 times assuming that there is no change in its density on increasing calculate the resistance of the stretched wire ఏమన్నాడు ఒక వైర్ తీసుకున్నాడంట ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైర్ అనుకోండి AB అనేటువంటి వైర్ తీసుకున్నాడు ఈ AB అనేటువంటి వైర్ ఏం చేశాడు స్ట్రెచ్డ్ a 10 ohm thick wire is stretched so that its length becomes 3 times ఈ వైర్ ని సాగదీస్తే దీని యొక్క లెంత్ ఎంత అయిందంట 3 రెట్లు అయింది అంటే ఇనిషియల్ లో లెంత్ L ఉంటే సాగదీస్తే లెంత్ ఎంత అయింది 3L అయింది ఓకే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి సాగదీయక ముందు ఇనిషియల్ లో దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంది 10 ohm ఉంది సాగదీసిన తర్వాత రెసిస్టెన్స్ ఎంత అయింది అది వాడు మనం అడిగింది అయితే ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ అంటే సాగదీయక ముందు బిఫోర్ స్ట్రెచింగ్ రెసిస్టెన్స్ R1 equal to how much 10 ohm after the stretching the resistance is unknown మనకు తెలియదు ఎంతో కాబట్టి R2 తెలియదు నెక్స్ట్ అదే విధంగా బిఫోర్ స్ట్రెచింగ్ the length will be equal to L after stretching length will be equal to 3L స్ట్రెచ్ చేసిన తర్వాత 3L లెంత్ ఉంది స్ట్రెచ్ చేయక ముందు L ఉంది ఎందుకని 3 రెట్లు పెరిగింది కాబట్టి అయితే ఇక్కడ కండిషన్ ఇచ్చాడు ఏమని there is no change in its density అన్నాడు వైర్ యొక్క డెన్సిటీలో ఎటువంటి మార్పు లేదు డెన్సిటీకి ఫార్ములా ఏంటమ్మా rho equal to n by v density is equal to mass by volume rho కాన్స్టెంట్ గా ఉంది అంటే ఏ టర్మ్ కాన్స్టెంట్ గా ఉన్నట్టు m కాన్స్టెంట్ v కాన్స్టెంట్ ఎందుకని మాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాడ్ తీసుకున్నాం ఒక 1 kg ఉంది దాన్ని మనం కరిగించి సన్నగా మార్చాం అంటే లెంత్ పెంచాం దాని మాస్ ఎంత ఉంటుంది 1 kg ఉంది అంటే మాస్ ఏం మారదు ఇక్కడ మాస్ కాన్స్టెంట్ వాల్యూమ్ కూడా కాన్స్టెంట్ అంటే ఇక్కడ ఇచ్చిందా ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏమని ఇచ్చాడు వాల్యూమ్ ఆఫ్ ది వైర్ ఇస్ డస్ నాట్ చేంజింగ్ మరి ఇక్కడ డెన్సిటీ చేంజ్ అవ్వట్లేదు అని చెప్పాడు అంటే అర్థం ఏంటి దాని యొక్క వాల్యూమ్ అనేది మారట్లేదు అని అంటే గివెన్ ఇవన్నీ గివెన్ అయినా మొత్తం ఇచ్చినాయి given density is constant that means volume of wire remains constant వాల్యూమ్ అవుతుంది కాన్స్టెంట్ అవుతుంది మనకి రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏమేమి ఉన్నాయి రెసిస్టెన్స్ R is equal to V is equal to IR దాని నుంచి R equal to V by I రాయొచ్చు అయితే ఇక్కడ R is equal to V by I అంటే V is equal to IR అన్న అందులో వోల్టేజ్ తెలియదు కరెంట్ తెలియదు ఇక్కడ కరెంట్ ఇలా వోల్టేజ్ అని వచ్చాడా కాబట్టి ఆ ఫార్ములా పనికిరాదు ఇంకెక్కడ ఉంది R వాల్యూ ఎనర్జీలో పవర్ లో ఉంది కానీ పవర్ లో అయినా ఎనర్జీలో అయినా ఏముంటది పొటెన్షియల్ గానీ కరెంట్ గానీ ఉంది అంటే ఇక్కడ పొటెన్షియల్ తెలియదు కరెంట్ కూడా తెలియదు కాబట్టి రెసిస్టెన్స్ కి ఏ ఫార్ములా వాడాలి మనం R is equal to rho L by A వాడాలి దాని R is equal to rho L by A అమ్మా ఇక్కడ rho అంటే డెన్సిటీ అనుకోవాలండి ఏంటిది ఇది రెసిస్టివిటీ ఇక్కడ రాసినటువంటి rho ఏంటి రెసిస్టివిటీ ఇక్కడ రాసినటువంటిది డెన్సిటీ ఇది వేరు అది వేరు ఇది డెన్సిటీ మాస్ బై వాల్యూమ్ ఇది రెసిస్టివిటీ ఆఫ్ ది వైర్ ఓకే ఇప్పుడు ఈక్వేషన్ ని L తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం వాల్యూ ఏం చేంజ్ అవుతుందా అవదు కదా అంటే ఇప్పుడు దీన్ని రాసుకోవచ్చు rho L స్క్వేర్ బై A ఇంటూ L అన్నా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ లెంత్ అంటే ఫార్ములా ఏంటి వాల్యూమ్ క్యాపిటల్ V అంటే rho L స్క్వేర్ బై V అన్నా ఇప్పుడు rho అంటే రెసిస్టివిటీ వైర్ యొక్క రెసిస్టివిటీ ఏం మారదుగా అంటే rho అనేది కాన్స్టెంట్ నెక్స్ట్ V అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ ఏగా అంటే rho కాన్స్టెంట్ V కాన్స్టెంట్ అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు R ప్రపోర్షనల్ టు L స్క్వేర్ అని రాసుకోవచ్చు దీని ప్రకారం R1 ప్రపోర్షనల్ టు L1 స్క్వేర్ R2 ప్రపోర్షనల్ టు L2 స్క్వేర్ రెండింటిని డివైడ్ చేస్తాం అనుకోండి R1 by R2 ఈక్వల్ ఏమైచ్చు L1 స్క్వేర్ by L2 స్క్వేర్
ఇక్కడ మనకి ఏం కావాలి, R2 కావాలి. R2 ఒక్కటే ఒకవైపు ఉంచండి, మిగిలినవన్నీ ఒకవైపు తీసుకెళ్ళండి. R2 ఈక్వల్ టు R1 ఇంటూ L2² అంతేనా వచ్చేది. ఈ R2 ని తీసుకెళ్తాం, డినామినేటర్ లో ఉన్నది న్యూమరేటర్ లోకి వెళ్తుంది. ఇటువైపు రేషియో ఉంది, L1² వస్తే రివర్స్ అవుతుంది, L2/L1². R1 ఎంత, 10 ohm. L2 ఎంత, 3L whole square, 3L whole square by L1 L/L². And I choose 10 ohm into 9L² by L². L² cancel అయితే 9 into 10 and like 90 ohm. And the resistance of the wire after stretching is 90 ohms. స్ట్రెచ్ చేసిన తర్వాత అంటే వైర్ యొక్క లెంత్ ని 3 రెట్లు పెంచినప్పుడు రెసిస్టెన్స్ అనేది ఎంత అయింది, 90 ohms అయింది. ఎప్పుడు ఇది వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే. ఓకే ఓకే నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా. A wire of resistance 4R is bent in the form of a circle. What is the effective resistance between the ends of the diameter? ఓకే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, ఒక వైర్ ఇచ్చాడు, ఈ వైర్ యొక్క లెంత్ ఎంతో చెప్పలేదు. వైర్ ఎంత రెసిస్టెన్స్ ఉందని చెప్పాడు, 4R రెసిస్టెన్స్ ఉందని చెప్పాడు. అయితే ఈ వైర్ ఏం చేశాడు, ఒక సర్కిల్ షేప్ లో చుట్టూ రౌండ్ చేశాడు. చూడండి ఇలా ఒక సర్కిల్ షేప్ లో ఇలా రౌండ్ గా తీసుకున్నాడు. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం, చూడండి వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ది ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్, అంటే డయామీటర్ యొక్క ఎండ్స్ దగ్గర ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇదే డయామీటర్. ఓకే అంటే ఈ పాయింట్ కి మధ్యలో మనం ఏం చేయాలి, రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వైర్ లేదమ్మా, జస్ట్ డయామీటర్. ఓకే ఏ పాయింట్ టు బి పాయింట్, ఏ కి బి కి మధ్యలో మనం ఏం చేయాలి, రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇప్పుడు వైర్ మొత్తానికి ఎంత రెసిస్టెన్స్ ఉంది, 4R ఉంది. మనం ఇందాక ఫార్ములా చెప్పుకున్నాం ఆల్రెడీ, రెసిస్టెన్స్ R ఈక్వల్ టు ఫార్ములా ఏంది, ρL/A. ఇక్కడ రెసిస్టివిటీ ఏమైనా మారిందా, మారలేదు, ఒకటే వైర్ కదా. ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. స్ట్రైట్ లైన్ లో ఉన్నప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంతైతే ఉందో సర్కిల్ షేప్ లో మార్చిన తర్వాత కూడా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంతే ఉండదు, అంటే రెండు మారట్లేదు. అంటే ఇక్కడ రో కాన్స్టెంట్, ఏ కాన్స్టెంట్. కాబట్టి ఏం రాసుకోవచ్చు, R ప్రపోర్షనల్ టు L అని రాసుకోవచ్చు. ఓకే ఇక్కడ R ప్రపోర్షనల్ టు L అని రాసుకోవచ్చు. అంటే లెంత్ అనేది ఎక్కువగా ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, లెంత్ అనేది తక్కువగా ఉంటే రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మొత్తానికి 4R ఉంది. ఇప్పుడు AB దగ్గర మనం డయామీటర్ తీసుకున్నాం, అంటే పై వైపు ఉన్నటువంటి పోర్షన్ యొక్క లెంత్ ఎంత అయితే ఉంటుందో కింద వైపు పోర్షన్ కూడా అంతే లెంత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం సర్కిల్ రూపంలో ఉందమ్మా. ఈ సర్కిల్ రూపంలో మనం తీసుకున్నట్లయితే దీని మొత్తం లెంత్ ఎంత సమానమైంది, సర్కంఫరెన్స్ కి సమానమైంది. లెంత్ సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత 2πr కి సమానం. డయామీటర్ తీసుకున్నాం, పై వైపున హాఫ్ సర్కిల్ వచ్చింది, కింద వైపున హాఫ్ సర్కిల్ వచ్చింది. పైన ఉన్నటువంటి హాఫ్ సర్కిల్ వరకు పెరిమీటర్ ఎంత అవుతుంది, నథింగ్ బట్ సర్కంఫరెన్స్ అనేది 2πr/2. అంటే పైన πr లెంత్ ఉంటుంది, కింద కూడా πr లెంత్ ఉంటుంది. రెండిటికి ఈక్వల్ లెంత్ ఉంది. ఈక్వల్ లెంత్ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ కూడా ఏమైంది, ఈక్వల్ గా ఉంటుంది. అంటే పైన ఉన్నటువంటి పోర్షన్ వరకు రెసిస్టెన్స్ 2R, కింద ఉన్నటువంటి పోర్షన్ వరకు రెసిస్టెన్స్ 2R. ఓకే అంటే ఇప్పుడు పై వైపున 2R రెసిస్టెన్స్ ఉంది, కింద వైపున కూడా 2R రెసిస్టెన్స్ ఉంది. ఇది వైర్ రూపంలో ఉంది. ఇప్పుడు ఇది చూడటానికి ఏ విధంగా కనెక్ట్ అయింది, సిరీస్ లో కనెక్ట్ అయిందా, పారలల్ లో కనెక్ట్ అయిందా. సిరీస్ కనెక్షన్ ఏం చేయాలి, ఫస్ట్ దాని యొక్క సెకండ్ ఎండ్ ని సెకండ్ దాని యొక్క ఫస్ట్ ఎండ్, అది బట్ ఫస్ట్ రెసిస్టర్ యొక్క సెకండ్ ఎండ్ ని సెకండ్ రెసిస్టర్ యొక్క ఫస్ట్ ఎండ్ కి, సెకండ్ రెసిస్టర్ యొక్క సెకండ్ ఎండ్ ని థర్డ్ రెసిస్టర్ యొక్క ఫస్ట్ ఎండ్ కి ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది, సిరీస్ లో ఉందా, లేదు పారలల్ లో ఉంది. ఎందుకని పారలల్ ఏం చేస్తాం, రెసిస్టర్ యొక్క ఫస్ట్ ఎండ్ మొత్తం ఒక చోట, సెకండ్ ఎండ్ మొత్తం ఒక చోట కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ వైర్ ఉంది అంటే ఇంతవరకు పై వరకు ఒక రెసిస్టర్ అనుకోండి, కింద వైపు ఒక రెసిస్టర్ అనుకోండి. ఈ రెండు చూడడానికి ఏ విధంగా ఉన్నాయి, పారలల్ కాంబినేషన్ లో కనెక్ట్ చేసినట్టుగా ఉంటాయి. ఇంకా మీరు సింప్లిఫై చేసి రాసుకోవాలి అంటే ఇలా రాసుకోవచ్చు. ఇది దీనికి సమానం. పైన ఉన్నటువంటి రెసిస్టెన్స్ 2R, కింద ఉన్నటువంటి రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ కూడా 2R. పైన 2R ఉంది, కింద 2R.
ఓకే ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఏ కాంబినేషన్ ఉంది? ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్ లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ఇన్ ప్యారలల్ కాంబినేషన్ 1/Rp ఈక్వల్ టు ఏమని రాస్తాం? 1/R1 ప్లస్ 1/R2 అని రాసుకుంటాం. ఇక్కడ R1 ఎంతకు సమానం? 2R. R2 ఎంతకు సమానం? 2R. క్లియర్? R1 ఈక్వల్ టు 2R, R2 ఈక్వల్ టు 2R. సబ్స్టిట్యూట్ చేసామనుకోండి అందులో ఏమవుతుంది? 1/Rp ఈజ్ ఈక్వల్ టు 1/2R ప్లస్ 1/2R. ఆ ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? 2R ఇంటూ 2R ప్లస్ 2R బై 2R ఇంటూ 2R. ఓకే ఇది మన ఎల్సిఎం చేసినట్లయితే పైన ఎంత వస్తుందమ్మా? 4R. డినామినేటర్ ఎంత వస్తుంది? 2 ఇంటూ 2 4 R ఇంటూ R R స్క్వేర్. ఇక్కడ న్యూమరేటర్ లో 4R ఉంది, డినామినేటర్ లో 4 R స్క్వేర్ లో పవర్ క్యాన్సిల్ అయినట్లయితే ఏం మిగిలింది? 1/Rp ఈజ్ ఈక్వల్ టు 1/R మిగులుతుంది. Rp ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? క్యాపిటల్ R ఓమ్స్ అవుతుంది. అంటే Rp ఈజ్ ఈక్వల్ ఎంత? క్యాపిటల్ R ఓమ్స్. ఓకే next problem number, find the resistivity of a conductor which carries a current of density 2.5 into 10 to the power of 6 ampere meter square when an electric field of 50 volt per meter is applied across it. ఏమన్నాడు? ఒక కండక్టర్ తీసుకొని ఆ కండక్టర్ కి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశారు కండక్టర్ లో. ఎంత? 15 వోల్ట్ పర్ మీటర్. అందులో కరెంట్ డెన్సిటీ ఎంత ఉంది? 2.5 into 10 to the power of 6 ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్ ఉంది. అయితే మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ రెసిస్టివిటీని కనుక్కోవాలి. అంటే ఏమి ఇచ్చాడు? కరెంట్ డెన్సిటీ ఇచ్చాడు. కరెంట్ డెన్సిటీకి మనకి సింబల్ ఏంటి? క్యాపిటల్ J. గివెన్ J ఈక్వల్ టు ఎంత? 2.5 into 10 to the power of 6 ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్. ఇంకోటి ఏం ఇచ్చాడు? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 15 వోల్ట్ పర్ మీటర్ ఇచ్చాడు. 15 వోల్ట్ పర్ మీటర్. ఏం కనుక్కోవాలి? రెసిస్టివిటీని కనుక్కోవాలి. మనకేం తెలుసు? మీకు ఆల్రెడీ రెసిస్టివిటీ, కండక్టివిటీ ఇవన్నీ చెప్పినప్పుడు చెప్పాను. J ఈక్వల్ టు సిగ్మా E అని. J ఈక్వల్ టు సిగ్మా E. ఇక్కడ సిగ్మా అంటే ఏంటి? కండక్టివిటీ. సిగ్మా అంటే ఏంటి? కండక్టివిటీ. కండక్టివిటీకి రెసిస్టివిటీకి మధ్య రిలేషన్ ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ ది రెసిస్టివిటీ ఇస్ నథింగ్ బట్ కండక్టివిటీ. రెసిస్టివిటీని రెసిప్రోకల్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం? కండక్టివిటీ అంటాం. ఈ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు J ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/ρ ఇంటూ E అవుతుంది. దీని నుంచి ρ ఈక్వల్ ఎంత? E/J. E ఎంత ఇచ్చాడు? 15 బై J ఎంత ఇచ్చాడు? 2.5 into 10 to the power of 6. ఇక్కడ డినామినేటర్ 2.5 ఉంది, న్యూమరేటర్ 15 ఉంది. దేన్ని మల్టిప్లై అవుతుంది? 5 తో క్యాన్సిల్ అవుతుంది. 5 3s are 5 5s are. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0.5 అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈక్వల్ టు 3/0.5 ఇంటి ఇక్కడ 10 పవర్ 6 ఉంది. 10 పవర్ 6 ని 5 తీసుకెళ్తే 10 పవర్ -6 అవుతుంది. ఇక్కడ 3/0.5 ఉంది కదా, 0.5 1/2 అని రాసుకోవచ్చా? 3/1/2 into 10 to the power of -6. ఇక్కడ 1/2 ఉంది, రెసిప్రోకల్ చేస్తే 5 వెళ్తుంది. అప్పుడు 3 2s are 6 అవుతుంది. లేకపోతే రాస్తా 3 into 2 into 10 పవర్ -6 ఎంత వస్తుంది? 6 into 10 to the power of -6. రో అన్నాం. రెసిస్టివిటీకి యూనిట్స్ ఏంటి? రెసిస్టివిటీకి యూనిట్స్ ఏంటి? R is equal to rho L by A. ఇప్పుడు అలా చెప్పండి. ఓమ్ ఇంటూ మీటర్. రెసిస్టెన్స్ కి యూనిట్ ఓమ్, లెంత్ కి మీటర్, ఏరియా కి మీటర్ స్క్వేర్. ఇక్కడ మీటర్ బై మీటర్ స్క్వేర్ అంటే మీటర్ క్యాన్సిల్ అవుతుంది. డినామినేటర్ లో మీటర్ మిగిలింది, దాన్ని తీసుకొస్తే ఓమ్ ఇంటూ మీటర్ అవుతుంది. అంటే రెసిస్టివిటీ యూనిట్ ఏంటి? 6 ఓమ్ ఇంటూ మీటర్. ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది? 6 into 10 to the power of -6 ఓమ్ ఇంటూ మీటర్ వస్తుంది. So next problem number, you are given 8 ohm resistor. What is the length of the wire of resistivity 120 ohm into meter should be joined in parallel with it to get a value of 6 ohm. Area of cross section A equal to 25 meter square అన్నాడు. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? You are given
8 ఓం రెసిస్టర్, ఒక 8 ఓం రెసిస్టర్ తీసుకున్నాడు. ఇదిగోండి, ఇది 8 ఓం రెసిస్టర్ అనుకోండి. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది వైర్ ఆఫ్ రెసిస్టివిటీ 120 ఓం ఇంటూ మీటర్ షుడ్ బి జాయిన్డ్ ఇన్ ప్యారలల్ విత్ ఇట్. అంటే ఈ 8 ఓం రెసిస్టర్ కి ఒక వైర్ ని కలిపాడు. ఏ విధంగా? ప్యారలల్ కాంబినేషన్ లో. అయితే దీనికి ఏమి ఇచ్చాడు? రెసిస్టెన్స్ ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు? రెసిస్టివిటీ ఇచ్చాడు. 120 ఓం ఇంటూ మీటర్. అంటే ఈ వైర్ కి రెసిస్టివిటీ 120 ఓం ఇంటూ మీటర్ ఉందంట. దీనికి కలిపితే ఎంత రావాలి రెసిస్టెన్స్? టు గెట్ ఏ వాల్యూ ఆఫ్ 60 ఓమ్స్. అంటే ఆ 8 ఓమ్స్ రెసిస్టర్ కి ఒక వైర్ కలిపాడు. కలిపినప్పుడు ఈ రెండిటికి కలిపి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత రావాలంట? 6 ఓమ్స్ రావాలి. ఓకే, ఈ రెండింటిని కలిపితే అంటే 8 ఓం రెసిస్టర్ కి ఒక వైర్ కలిపితే మొత్తం రెసిస్టెన్స్ ఎంత అవ్వాలి? 6 ఓమ్స్ అవ్వాలి. అలా 6 ఓమ్స్ వస్తే ఈ వైర్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది? అది వాడు అడిగినటువంటి. ఓకే, ఫస్ట్ దాని రెసిస్టెన్స్ 8 ఓమ్స్, సెకండ్ దానికి రెసిస్టెన్స్ మనకు తెలియదు, R2 మనకు తెలియదు కాబట్టి ఎంతో క్వశ్చన్ మార్క్ పెట్టాం. నెక్స్ట్ రెసిస్టివిటీ తెలుసు 120 ఓమ్స్. ముందు ఏం చేద్దాం? R2 ఎంతో కనుక్కుందాం. తర్వాత రెసిస్టివిటీని ఏరియాని ఉపయోగించి లెంత్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సరే, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు ఇదే కాంబినేషన్ సిరీస్ ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్ ఫార్ములా ఏంటి మనకి? ఇన్ ప్యారలల్ 1/Rp ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. ఇక్కడ ఈ క్వశ్చన్ లో R1 ఎంత? 8, R2 ఎంత తెలియదు, Rp ఎంత? 6. ఇచ్చాడు. ఈ రెండు కలపడం వల్ల ఇది వచ్చింది అన్నాడు. అంటే Rp ఎంత సమానం? 6 ఓమ్స్ కి సమానం. సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/6 ఈక్వల్ టు 1/R1 అంటే 1/8 ప్లస్ 1/R2 ఎంతో మనకు తెలియదు. ఈ 1/8 RHS లో ఉంది, దీన్ని LHS లో తీసుకొస్తే 1/R2 ఈక్వల్ టు ఏమవుతుంది? 1/6 మైనస్ 1/8 అవుతుంది. 1/6 మైనస్ 1/8 అంటే ఏ LCM చేస్తే వస్తుంది? 8 మైనస్ 6/6 ఇంటూ 8 వస్తుంది. 8 మైనస్ 6 ఎంత? 2. 2/6 ఇంటూ 8, 2 4s are 8. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 1/24 వస్తుంది. 1/24 ఇక్కడ ఎంత దేనికి సమానం? ఇది 1/R2 కి సమానం. 1/R2 is equal to 1/24 అన్నాం. R2 ఈక్వల్ ఏమైంది? 24 ఓమ్స్ అవుతుంది రెసిప్రోకల్ చేస్తే. R2 24 ఓం వచ్చింది. మనకు కావాల్సింది R2 నా? కాదు. మనం ఏం కనుక్కోమన్నాడు? లెంత్, వైర్ యొక్క లెంత్ ఎంతో కనుక్కోమన్నాడు. మనకి రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏం తెలుసు? we know that resistance R equal to rho L by A అని తెలుసు. ఇక్కడ రెసిస్టివిటీ ఇచ్చాడు ఎంత? 120 ఓం ఇంటూ మీటర్. ఏరియా ఇచ్చాడు ఎంత? 25 మీటర్ స్క్వేర్. ఈ వైర్ ఉండే రెసిస్టెన్స్ మనం ఏమనుకున్నాం? R2 అనుకున్నాం. R2 కూడా వచ్చిందిగా. ఆ మూడు వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే లెంత్ వస్తుంది. ఇక్కడ R ప్లస్ లో R2 రాయండి. R2 is equal to rho L by A given rho ఈక్వల్ ఎంత? 120 ఓం ఇంటూ మీటర్. A ఎంత? 25 మీటర్ స్క్వేర్. ఇంకేమున్నాయి? rho L by A. R2 ఎంత వచ్చింది? 24 వచ్చింది. ఈ మూడు వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది? 24 ఈక్వల్ టు రో ఎంత? 120 ఇంటూ L తెలియదు బై A ఎంత? 25. అప్పుడు L ఈజ్ ఈక్వల్ ఏమైంది? 24 ఇంటూ 25 బై 120 అవుతుంది. ఓకే, క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుంది? ఎంత వచ్చిందిరా? 24 ఐదులు ఎంత? 24 ఐదులు 180 రా. 24 5 జారా. నేను చెప్తున్నా 24 5 జా 5 జా L ఈక్వల్ టు 5 మీటర్. అంటే మనం 8 ఓం రెసిస్టర్ కి 120 ఓం ఇంటూ మీటర్ రెసిస్టివిటీ ఉన్నటువంటి ఒక వైర్ యొక్క లెంత్ 5 మీటర్స్ మనం యాడ్ చేస్తే అప్పుడు మనకు వచ్చే రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? 6 ఓమ్స్ అవుతుంది. అంటే మనం కలిపినటువంటి వైర్ యొక్క లెంత్ ఎంత సమానం? 5 మీటర్లకి సమానం. నెక్స్ట్ ప్రాబ్లం ఏమా?
three resistors 3 ohm, 6 ohm and 9 ohm are connected to a battery. In which of them will the power dissipation be maximum if they all are connected in parallel, they all are connected in series? Give reasons అన్నాడు. ఏంటి మూడు రెసిస్టర్లు తీసుకున్నాడు. 3 ohms, 6 ohms, 9 ohms. ఈ మూడింటిని సిరీస్ లో కలిపినప్పుడు ఎక్కువ పవర్ తీసుకుంటుందా లేకపోతే పారలల్ లో కలిపినప్పుడు ఎక్కువ పవర్ తీసుకుంటుందా? అంటే ఆ రెసిస్టర్ల మొత్తం కూడా సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు మాక్సిమం పవర్ కన్స్యూమ్ చేస్తాయా, పారలల్ లో కనెక్ట్ చేసినప్పుడు మాక్సిమం పవర్ కన్స్యూమ్ చేస్తాయా? ఎప్పుడు పవర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది? సిరీస్ కాంబినేషన్ లోనా పారలల్ కాంబినేషన్ లోనా? ఎందుకు తీసుకుంటుంది అనేది మనం చెప్పాలి. ఫస్ట్ గివెన్ రెసిస్టర్స్ ఏమన్నాడు? R1 ఈక్వల్ టు 3 ohm, R2 ఈక్వల్ టు 6 ohm, R3 ఈక్వల్ టు 9 ohm. ఒకవేళ ఈ మూడు కూడా సిరీస్ లో కలిపినట్లయితే ఇఫ్ ద రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఏమన్నా రాసుకోవచ్చు? సిరీస్ లో కలిపితే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏంటి? Rs ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ అండ్ సో ఆన్ Rn. ఎన్ని ఉంటాయి రాయాలి? ఇక్కడ మూడే ఉన్నాయి కాబట్టి మూడు టర్మ్స్ రాశాను. R1 ఎంత? 3, R2 ఎంత? 6, R3 ఎంత? 9. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 3 ప్లస్ 6 ప్లస్ 9 ఎంత వస్తుందమ్మా? 9 ప్లస్ 9 18 ohms. Rs is equal to 18 ohms. అంటే ఈ మూడింటిని రెసిస్టెన్స్, ఈ మూడు రెసిస్టర్లని సిరీస్ కనెక్షన్ చేసినట్లయితే అక్కడ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 18 ohm వచ్చింది. నెక్స్ట్ అదే విధంగా ఇఫ్ ద రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ parallel, parallel కనెక్ట్ చేస్తే మన ఫార్ములా ఏంటి? 1/Rp ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇప్పుడు 1/Rp ఈక్వల్ టు మూడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఎంత? R1 3, R2 ఎంత? 6, R3 ఎంత? 9. ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత అయింది? 3, 6, 9. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. ఎంత? 3 2s are 6, 6 3s are 18. అంటే ఎల్సిఎం ఎంత? 18. కాబట్టి 1/Rp ఈక్వల్ టు ఎల్సిఎం 18 రాస్తే ఇక్కడ ఎంత ఉంది? 3 3 6 are 18 కాబట్టి న్యూమరేటర్ లో 6 రాయాలి. తర్వాత 6 ఉంది, 6 3s are 18 కాబట్టి న్యూమరేటర్ లో 3 రాయాలి. ఇక్కడ 9 ఉంది, 9 2s are 18 కాబట్టి న్యూమరేటర్ లో 2 రాసుకోవాలి. ఎంత వస్తుంది? 1/Rp ఈక్వల్ టు 6 ప్లస్ 3 2 2 సారీ 6 ప్లస్ 3 9 9 ప్లస్ 2 11 11/18. Rp is equal ఏమవుతుంది? 18/11. 18/11. 18/11 అంటే 11 1s are 11. ఎంత మిగులుతుంది? 7 మిగులుతుంది. పాయింట్ పెడితే 70 అవుతుంది. 0 వస్తుంది కదా? 70 70 ఎంత అవుతుంది? 6 టైమ్స్ 11 6 are 66. 70 లో 66 పోతే 4 మిగిలింది. పాయింట్ ఎందుకంటే మళ్ళీ 0 3 40 వస్తే 3 33 మళ్ళీ 7 వస్తుంది, మళ్ళీ 6 ఇంకెలా వస్తూ ఉంటే 1.636 ohms అవుతుంది. అయితే మనకి ఇక్కడ అంతమంది రెసిస్టెన్స్ కాదు. మాక్సిమం పవర్ అనేది ఎప్పుడు కన్జ్యూమ్ అవుతుంది? పవర్ డిసిపేషన్ ఇస్ మాక్సిమం అన్నాడు. పవర్ కి మనకి మొత్తం ఎన్ని ఫార్ములాలు ఉన్నాయి? 3 ఫార్ములాలు ఉన్నాయి. పవర్ ఇస్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్, పవర్ ఇస్ ఈక్వల్ టు I స్క్వేర్ R, పవర్ ఇస్ ఈక్వల్ టు V స్క్వేర్ బై R. ఈ 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 3 సందర్భాల్లో అంటే ఈ 3 ఫార్ములాస్ లో ఇప్పుడు మనం ఏ ఫార్ములా యూస్ చేసుకోవాలి? ఫస్ట్ దా, సెకండ్ దా, థర్డ్ దా? థర్డ్ ది యూస్ చేసుకోవాలి. ఎందుకని థర్డ్ ది యూస్ చేసుకోవాలి? ఇవి ఏం చేశారు? 3 కూడా కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ అన్నాడు. అంటే సిరీస్ లో ఉన్నప్పుడు ఏ బ్యాటరీ అయితే వాడాడో ప్యారలల్ లో ఉన్నప్పుడు కూడా అదే బ్యాటరీని వాడాడు. బ్యాటరీని మార్చలేదు. ఇక్కడ ఈ మూడిట్లో మీరు చూసుకున్నట్లయితే కరెంట్ ఫస్ట్ రెండిట్లో ఉంటుంది. సిరీస్ లో కరెంట్ ఒకలా అయింది, ప్యారలల్ లో కరెంట్ ఒకలా అయింది. అంటే కరెంట్ అనేది వేరీ అవుతుంది. కానీ ఇక్కడ ఈ రెండు సందర్భాల్లో మారింది ఏంటిది? బ్యాటరీ మారట్లేదు. అంటే బ్యాటరీ యొక్క పొటెన్షియల్ సేమ్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు?
P is equal to V square by R అని తీసుకోవాలి. ఈ రెండు తీసుకోకూడదు, ఎందుకని కరెంట్ అనేది రెండు సందర్భాల్లో మారుతుంది కాబట్టి. ఓకే, we know that P is equal to V square by R. V అనేది రెండు సందర్భాల్లో సేమ్ కదా, కాబట్టి ఏం రాసుకోవచ్చు, P proportional to 1 by R రాయొచ్చా? అంతే కదమ్మా. రెండు సందర్భాల్లో సిరీస్ కనెక్షన్ చేసినప్పుడు, ప్యారలల్ కనెక్షన్ చేసినప్పుడు రెండు సందర్భాల్లో ఒకే బ్యాటరీని వాడాలి, కాబట్టి దాని యొక్క పొటెన్షియల్ అనేది రెండు సందర్భాల్లో సేమ్ గా ఉంది. కాబట్టి నేను ఏం రాస్తాను, P is equal to V square by R లో V అనేది కాన్స్టెంట్ కాబట్టి P proportional to 1 by R అని రాసుకున్నాను. అంటే పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ అని అర్థం. రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే పవర్ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. రెసిస్టెన్స్ తక్కువ ఉంటే పవర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు సందర్భాల్లో ఎక్కడ రెసిస్టెన్స్ తక్కువ, ప్యారలల్ లో రెసిస్టెన్స్ తక్కువ, సిరీస్ లో రెసిస్టెన్స్ తక్కువ. ప్యారలల్ లో రెసిస్టెన్స్ తక్కువ 1.636 ohms. ఓకే, ఇక్కడ పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ కాబట్టి ఇన్ ప్యారలల్ కాంబినేషన్ రెసిస్టెన్స్ ఈజ్ మినిమం, సో మాక్సిమం పవర్ ఈజ్ కన్స్యూమ్డ్ ఇన్ ది ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్ లో రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి రెసిస్టర్లని ప్యారలల్ లో కలిపినప్పుడు ఎక్కువ పవర్ ని తీసుకుంటాయి. ఓకే, అది మీరు రాయాల్సిన కంక్లూజన్. ఓకే.